బ్రేకింగ్ న్యూస్. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.7గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ రష్యా తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం దగ్గర ఈ భూకంపం సంభవించింది. అయితే హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో జపాన్ అధికారులు అలర్ట్ అయ్యారు. పాన్, రోటా, టినియన్, గువామ్తో పాటు సమీప ద్వీపాలను అప్రమత్తం చేశారు అధికారులు. అమెరికాలోని అలస్కాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భూకంపం రావడంతో ప్రాణ నష్టం జరగలేదు. అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకొని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో భారీగా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. కాగా 1 మీటర్ ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించింది. తర్వాత దాన్ని 3 మీటర్లుగా సవరించింది. పలుమార్లు సునామీలు వచ్చే అవకాశం ఉందని, హెచ్చరికలు ఎత్తివేసే వరకు సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించింది. అయితే ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. హవాయి, అలస్కా తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేస్తూ ఉన్నారు. సునామీ హెచ్చరికలు ఎత్తేసే వరకు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలోని తీర ప్రాంతాలపై ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు. అయితే భూకంపం వల్ల రష్యా భూభాగంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కానీ 8.7 తీవ్రతతో సంభవించిన అతి భారీ భూకంప దాటికి తీర ప్రాంతాల వెంబడి ఉన్న నివాస గృహాలు, ఇతర బిల్డింగ్లు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 సెకండ్లు, అంతకన్నా ఎక్కువసేపు భూమి కంపించింది. ప్రజలు ప్రాణభయంతో భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు. మన యూటీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఏ విధంగా భూమి కంపిస్తూ ఉందో. అంటే ఆల్మోస్ట్ 9 నుండి 10 సెకండ్ల వరకు కూడా భూమి కంపించింది నాన్ స్టాప్ గా. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే అంతకు మించి కూడా భూమి కంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సముద్రంలో ఈ భూకంపం దాటికి సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. హెచ్చరికలు ఎత్తివేసే వరకు, అక్కడికి ఆ వార్నింగ్ సైన్స్ ఉన్నంత వరకు కూడా అక్కడికి ఎవరు వెళ్ళొద్దని కూడా అక్కడ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ కూడా చూడండి స్క్రీన్ మీద ఏ విధంగా ఉందో. ఒకవైపు ఆ అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి, ఇంకొక వైపు భూమి కంపిస్తున్న విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ భూకంపం దాటికి బిల్డింగ్స్ కూడా కూలి పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ విజువల్స్ అయితే ఒకసారి చూడండి.